అన్న ఈ 10 సంవత్సరాల నుంచి మీకు డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎలా చేశారు? ఏం లేదు, అసలు డిప్యూటీ సీఎంఏ కానీ మాకు అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఒక రోడ్డు లేదు, ఏమి ఒక కంపెనీ లేదు. చదివిన వాళ్ళంతా కూలి పనులకు పోతున్నారు. బీటెక్ చేసిన వాళ్ళు వీళ్ళంతా డ్రిప్ పనికి పోతున్నారు, వేరే మేస్త్రి పనులకు పోతున్నారు. ఇంకేముంది అభివృద్ధి ఇక్కడ? ఏం లేదు. నారాయణ స్వామి అసలు డిప్యూటీ సీఎం అయ్యి ఏం లాభం లేదు మాకు. మేమంతా ఎస్సీనే, ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ ఎక్కువ ఉండేది, కానీ ఏం లాభం లేదు. ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఒక కంపెనీ లేదు, ఒక రోడ్లు లేదు, ఏమీ లేదు. ఆయన ఉండేదే వేస్ట్. అసలు ఎందుకు సీఎం చేయించినారు ఏం అర్థం కాలేదు. డిప్యూటీ సీఎం చేయించినారు ఏం అర్థం కాలేదు. ఆయన ఇక్కడ జనసేన టీడీపీ ఎట్లా ఉంటారు? బాగుంది. జనసేన టీడీపీ బాగుంది. ఇక్కడ మా థామస్ గారు ఇప్పుడు కొత్తగా వచ్చినారు. ఆయనకి సంపాదించి ఇట్లా నారాయణ స్వామి లాగా ఎర్రచందనము ఇసుక అది తోలి డబ్బులు చేర్చాలనేసి ఇది లేదు. ఆయన ఏదో 10 మంది ప్రజలకి మంచి చేయాలనేసి ఆయన వచ్చినారు. మంచి చేస్తారనేసి మాకు నమ్మకం ఉంది. ఆయనతో ఇంకా 10 సంవత్సరాలు అయినా మేము తిరుగుతాము. మాకు థామస్ అని ఉంటే చాలు. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు? ఒక 50,000 ఓట్లు మెజారిటీతో గెలుస్తాము. థామస్కే. నాది పక్కా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను అసలు 5 సంవత్సరాలు అయింది నేను చెప్పులేసి. పవన్ కళ్యాణ్ సీఎం అయినంత వరకు నేను చెప్పులేయకూడదు అనేసి చెప్పులేయలే. ఆయన అవ్వకపోతే 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కావాల్సిన దానికోసం నేను వేయకుండా ఉంటాను. నేను నా ఓటు ఇప్పుడు థామస్కి వేస్తాను, నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి వేస్తాను. జెండా పండుగ సాక్షిగా తెలుగుదేశం గెలిపే ఖాయమే.